హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ అండ్ మీరు అసలు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లా కనిపిస్తున్నారు. మీ పర్సన్ ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని, మీ పర్సన్. ఓకే, సో రీకన్సైల్ అవ్వాలని చూస్తున్నారు మీతో. టూ ఆఫ్ వాండ్స్. తన పాస్ట్ని ఇట్లా వదిలేస్తారు. పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు వదిలేసి మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. మీతో ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్, బట్ ఇంకా ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఆ థాట్స్ అన్నీ కూడా. బట్ ఎనీహౌ వస్తారు మీ దగ్గరికి. కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు విదిన్ ఫ్యూ డేస్. అండ్ 10 ఆఫ్ వాండ్స్. తన లైఫ్ చాలా హారబుల్గా ఉంది ప్రజెంట్. అయితే ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది తన లైఫ్లో. ప్రాబ్లమ్సే, ఎటు చూసినా ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. 10 ఆఫ్ వాండ్స్ అండ్ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. సో చాలా టఫ్ లైఫ్ అయిపోయింది. ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది. అంటే మేబీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. సో మీతో కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అని చెప్తారు మీకు. 8 ఆఫ్ కప్స్. ఇలా తన పాస్ట్ని వదిలేసి మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇది సన్ రైజ్ చూపిస్తున్నారు ఇక్కడ మనకి. అంటే తనకున్న డిఫికల్టీస్, ఒక టాక్సిక్ పీపుల్తో టాక్సిక్ రిలేషన్, ఒక టాక్సిక్ ఫేస్ అయితే చూసారు ఇప్పటి వరకు. సో వాటన్నిటినీ వదిలేసి ఒక బ్రైట్ ఫ్యూచర్ వైపు అయితే వెళ్తున్నారు మీ పర్సన్. ఓకే, సో ప్రజెంట్ అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది కూడా కొంతమంది ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. తనకు ఆ సిచ్యువేషన్ అలా తీసుకొచ్చిన వాళ్ళు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొంచెం తనని రాంగ్ ట్రాక్ మీద తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు జడ్జ్మెంట్ అయితే చేయబోతుంది యూనివర్స్. మీ ఇద్దరిని కలిపి మీ పర్సన్కి మీకు కూడా జడ్జ్మెంట్ అయితే చేయబోతుంది. దిస్ జడ్జ్మెంట్ ఇండికేట్స్ మ్యారేజ్ కూడా. జడ్జ్మెంట్, జస్టిస్ ఇవన్నీ కూడా మ్యారేజ్ ఇండికేట్ చేస్తాయి. అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. ఓకే, హార్డ్ వర్క్ అయితే చేశారు మీరు మీ రిలేషన్షిప్కి. డే డ్రీమింగ్, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీకు మీ పర్సన్కి చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఏదో రాబోతుంది, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీ ఇద్దరికి. అండ్ ఒక కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఈ కమ్యూనికేషన్లో మీ పర్సన్ చాలా డీప్గా కమ్యూనికేట్ చేస్తారు మీతో. ఇక్కడ అవేకనింగ్ అయితే జరిగింది మీ పర్సన్కి. అండ్ దిస్ ఈజ్ బ్లిస్ఫుల్ ఎనర్జీ. ఓకే, అంటే మీ పర్సన్కి మీ పైన కొంచెం బ్లిస్ఫుల్ ఐడియాస్, బ్లిస్ఫుల్ థాట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు, వెదర్ ఇన్ కాల్ ఆర్ చాట్. ఓకే, అండ్ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. నైట్ టైం స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. నైట్ టైం అసలు పడుకోవట్లేదు, చుట్టూ ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి ఎటు చూసినా. అండ్ నైట్ టైం స్పై చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన. అండ్ మీ పిక్స్ అయితే చూస్తున్నారు మీ పర్సన్. ఇందాకే చెప్పాను బ్లిస్ఫుల్ ఎనర్జీ.
ఎడిక్షన్స్ అన్నీ వదిలేశారు మీ పర్సన్, బట్ బ్లిస్ ఉంది ఇంకా. ఓకే, అండ్ దట్ రొమాంటిక్ థాట్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన. ఓకే, అండ్ మీ పర్సన్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన స్పై చేస్తున్నారు, మీ ఫొటోస్ చూస్తున్నారు, బాధపడుతున్నారు. మీకు చేసిన ఇన్జస్టిస్కి చాలా బాధపడుతున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్, ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో వస్తారు మీ దగ్గరికి. దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేష, సింహ, ధనుష్ రాశులు, ఈ 3 రాశులు వాళ్ళు అయి ఉండారు మీ పర్సన్. అండ్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ కిడ్స్కి సంబంధించినది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్కి చైల్డ్హుడ్ మెమరీస్ కూడా కనిపిస్తున్నాయి. చైల్డ్హుడ్ ట్రామా కూడా ఏదో ఉండి ఉండొచ్చు. మీ పర్సన్ ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఇట్లా పెట్స్ ఉండొచ్చు. ఓకే, చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవో కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. మేబీ సమ్ పీపుల్, మ్యారీడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ మన వీడియో చూసేవాళ్ళు. వాళ్ళకి కిడ్స్ కూడా ఉండి ఉండొచ్చు, ఆ కిడ్స్ కోసం సఫర్ అవుతుండొచ్చు, లేదా ఆ కిడ్స్కి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. అలాంటిది ఏదో ఉంది ఇక్కడ. 7 ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. గివింగ్ అండ్ టేకింగ్ మనీ, గిఫ్ట్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. అండ్ ఒక అబండెంట్ ఎనర్జీ ఏదో కనిపిస్తుంది మీ సైడ్ అండ్ మీ పర్సన్ సైడ్. ఇది 3 ఆఫ్ సోర్డ్స్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. వరల్డ్ కార్డ్ ఒక కార్మిక్ సైకిల్ ఏదైతే నడుస్తుందో అది ఎండ్ అవుతుంది అండ్ న్యూ సైకిల్ బిగిన్ అవబోతుంది నియర్ ఫ్యూచర్లో. విదిన్ ఫ్యూ డేస్ ఒక న్యూ సైకిల్ బిగిన్ అవబోతుంది. అది బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. అండ్ టవర్ కార్డ్, టవర్ మూమెంట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వేరే కన్ఫర్మ్ చేద్దాం. టవర్ మూమెంట్ ఫాలోడ్ బై హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, క్లారిఫై చేద్దాం మీ కార్డ్స్. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే అక్కడ సాక్రిఫైస్ కనిపిస్తుంది. మీ పర్సన్ కొన్ని రిలేషన్స్ని సాక్రిఫైస్ చేస్తారు మీతో రిలేషన్ పెట్టుకోవడం కోసం ఇప్పుడు. సో ఇలా ట్రావెలింగ్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి కానీ మీకు కానీ. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ట్రావెల్ చేయొచ్చు, లేదా ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తారు మీ పర్సన్. ఓకే, మీకు ఇలా ప్రపోజ్ చేస్తారు. ఇది మీ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కూడా స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. తులారాశి, మిథున్ రాశి అండ్ కుంభరాశి. సో మీరు ఇలా వెయిట్ చేస్తున్నారు అసలు మీ పర్సన్ కోసం. అసలు మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా అనవసరంగా మీతో స్ట్రగుల్స్ పెడుతున్నారు, స్ట్రగుల్స్ ఎందుకు ఫేస్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చింది కూడా మీ పర్సనే అని మీరు ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్కి ఇవన్నీ తెలిసాయి ఇప్పుడు. మిమ్మల్ని మీతో ఇంకా మైండ్ గేమ్స్ ఆడకూడదు, మీతో హానెస్ట్గా ఉండాలి, మీకు డిస్రెస్పెక్ట్ ఇవ్వకూడదు, మీకు చాలా వాల్యూ ఇవ్వాలి అని అయితే డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. అన్నీ తెలుస్తున్నాయి మీ పర్సన్కి. సో నియర్ ఫ్యూచర్లో మీకు తప్పకుండా రీయూనియన్ అయితే కనబడుతుంది. రీయూనియన్ విద్ ఇన్ షార్ట్ పీరియడ్. రిసీవింగ్ అండ్ గివింగ్ మనీ ఆర్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, న్యూ రిలేషన్, న్యూ లవ్, న్యూ ఆపర్చునిటీస్. సో ఇది నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ఇంత యాంగ్జైటీలో ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని, మిమ్మల్ని మీట్ అవ్వాలని. ఓకే, చాలా థాట్స్ అయితే ఉన్నాయి, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అని అంటే మిమ్మల్ని కలవాలి వచ్చి మీ పర్సన్. సో అలాగే అనుకుంటున్నారు అండ్ ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఆ టైం కూడా దగ్గర పడుతుంది, దగ్గరలోనే ఉంది. అండ్ 7 ఆఫ్ వాండ్స్. మీ బౌండరీస్లో మీరు, మీ పర్సన్ బౌండరీస్లో మీ పర్సన్ ఉన్నారు. ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు, బట్ అప్రిషియేట్ చేస్తున్నారు మీకున్న రిలేషన్ని. నైట్ ఆఫ్ వాండ్స్. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి అండ్ మీకు, బట్ మీరు ఈ మోడ్లో ఉన్నారు, హర్మిట్ మోడ్లో ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కానీ ఏది స్టెప్ ముందుకు వేయట్లేదు అండ్ ఐసోలేషన్లో ఉన్నారు ప్రజెంట్. ఈ ఐసోలేషన్లో ఉన్న మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. ఎస్, కమింగ్.
విత్ లైటనింగ్ స్పీడ్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది, అన్నీ క్లియర్ చేసేస్తారు డౌట్స్ అన్నీ, అండ్ క్విక్ డెసిషన్స్ తీసుకుంటారు, మీతో ఉండాలి అని డిసైడ్ అవుతారు మీ పర్సన్. ఓకే, అవి అన్నీ కూడా మీకు చెప్తారు. 7 ఆఫ్ సోర్డ్స్, ఈ డిసీట్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఉందో తన లైఫ్లో తనని ఎవరైతే డిసిట్ అండ్ చీటింగ్ చేసి వెళ్ళిపోయారో అదంతా కూడా చెప్తారు. అసలు ఏం జరిగింది తన లైఫ్లో అనేది. కొన్ని టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉన్నాయి, ఆ రిలేషన్స్ కోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో అందుకే మీరు మిమ్మల్ని ఒక హీలర్ లాగా చూస్తున్నారు మీ పర్సన్. మీ దగ్గరికి వచ్చేంత వరకు తన లైఫ్కి ఒక హీలింగ్ అనేది ఉండదు, ఆ లైఫ్కి ఒక మీనింగ్ అనేది కూడా ఉండదు అని మీ పర్సన్ ఉద్దేశం. ఎంప్రెస్ అండ్ హై ప్రీస్టెస్ ఈ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. ఎంప్రెస్ ఎనర్జీ. సిచ్యువేషన్ని సాల్వ్ చేసేస్తారు వెరీ క్విక్లీ. ఓకే, సో ఇక్కడ క్లారిఫై చేద్దాం మనం. అసలు ఈ టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది? వై ఈజ్ టవర్ కార్డ్? వై ఈజ్ టవర్ మూమెంట్? అగైన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది. టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఆ కార్మిక్ సైకిల్ ఏదైతే ఎండ్ అవుతుందో దానికోసం చెప్తుంది టవర్ మనకి. ఎండింగ్స్, ఆ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అనేవి కూడా చూపిస్తున్నాయి విత్ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ టాక్సిక్ పీపుల్. కర్మ, ఓకే, కార్మిక్ లైఫ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ అవుతున్నాయి అండ్ టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుంది మీ లైఫ్లో. ఇది ఒక అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీ, అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. అండ్ సో ఈ టవర్ కార్డ్ ఇండికేట్స్ మీకు ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది అని చెప్తుంది ఈ టవర్. ఆ ఓల్డ్ సైకిల్ ఏదైతే పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ఆ డోర్ క్లోజ్ చేసి ఒక బ్రైట్ ఫ్యూచర్కి బ్రైట్ వెల్కమ్, వార్మ్ వెల్కమ్ చెప్పబోతున్నారు మీరు. పేజ్ ఆఫ్ కప్స్, కొంతమంది విషయంలో న్యూ లవ్ కూడా రాబోతుంది. సర్ప్రైజింగ్లీ న్యూ లవ్ కనిపిస్తుంది. అండ్ ఆ పర్సన్ మేబీ కొంతమంది విషయంలో ఆ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, బట్ కొంతమంది విషయంలో ఓన్లీ పాస్ట్ పర్సనే వాళ్ళ లైఫ్ పార్ట్నర్. ఓకే, సో స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి, 6 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఇందాక మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. అక్వేరియస్, కుంభరాశి ఎనర్జీ ఇది. ఓకే ఓకే, సో మీ విష్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. డివైన్ లవ్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామినిన్స్ అండ్ బ్లిస్ఫుల్ రిలేషన్షిప్స్. ఓకే, హ్యాపీనెస్, న్యూ బిగినింగ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. మ్యారేజ్ అయితే ఇక్కడ నియర్ ఫ్యూచర్లోనే మ్యారేజ్ కనిపిస్తుంది అన్మ్యారీడ్ పీపుల్కి. ఓకే, మిగతా వాళ్ళకి రీయూనియన్ అనేది వస్తుంది. ఓకే, సో 10 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ కప్స్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి 10. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో బటర్ఫ్లై పెట్టండి, బటర్ఫ్లై డ్రాప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.